సర్వేపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కీలక సూచనలు చేశారు. జూలై 24 లోపు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. కొత్త ఓటు నమోదుతో పాటు మార్పులు చేర్పులకు ఈ సర్వేను ఉపయోగించుకోవాలన్నారు. జూలై 31న ముసేయాబాద్ ఓటర్ల జాబితా విడుదలవుతుందని చెప్పారు. అనంతరం ఆగస్టు నుంచి అక్టోబర్ 24 వరకు సవరణలకు అవకాశం ఉంటుందన్నారు. అక్టోబర్ 31న తుది ఓటర్ల జాబితా విడుదలవుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన మటుకు ఇది పూర్తి రాజకీయాలకు సంబంధం లేకుండా ఒకటే ఒక ఎజెండా పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుందో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 25 జూన్ నాడు మొదలై 24 జూలై నాడు పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో అంటే ఓటర్లకు ఎవరైతే పౌరులు ఉన్నారో అంటే మంచిర్యాల నియోజకవర్గం చెప్తాను, కాకపోతే మంచిర్యాల జిల్లా కానీ రాష్ట్రం మొత్తం ఉమ్మడి జిల్లా కానీ ఇదే సమస్య అంతర్గతం. దీంట్లో అంటే మీ ద్వారా చెప్పాల్సి ఎందుకు వస్తుందంటే చాలామంది బిఎల్ఓలు అదేవిధంగా మా బిఎల్ఏలు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కానివ్వండి, లేకపోతే సర్పంచ్లు కానివ్వండి, నాయకులు మిగతా నాయకులు కానీ అందరు బాగా తీవ్రంగా కష్టపడుతారు. కానీ ఓటర్లు ఏమనుకుంటారంటే ఇదివరకు లెక్కనే ఓటర్ల ముందు రాసుకుంటారు, మళ్ళీ తర్వాత ఏమైతే మళ్ళీ 2 నెలల తర్వాత రాసుకోవచ్చు అని ఒక నిర్లక్ష్య ధోరణి కన్నా నిర్లక్ష్యంగా కన్నా ఎక్కువ అమాయకత్వం అది. అంటే దీని పూర్తి సమాచారం వాళ్ళకి లేకపోవడం కానీ వాళ్ళకి అర్థం కాకపోవడం కానీ జరిగింది. దాంట్లో భాగంగానే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి సంబంధించిన